శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వారాహిదేవి నవరాత్రుల్లో చివరి రోజు ఈ రోజు అయితే వచ్చిందనమాట. మరి చాలా మంది అడుగుతా ఉన్నారు, స్వామి మా వద్ద తాహతు లేదు, స్తోమత లేదు, మేము అమ్మవారికి కూడా చీర పెట్టేటువంటి స్థాయిలో లేము, మరి పేరంటానికి కానీ లేదంటే ముత్తైదులు అని పిలిచేటువంటి స్తోమతలో మేము లేమండి, మరి తప్పకుండా పిలవాలని చెప్పి చాలా మందికి ధర్మ సందేహాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు పిలిచేటువంటి స్థాయిలో లేనట్లయితే, ఇబ్బందిలో ఉన్నట్లయితే ఏమీ అవసరం లేదు. అదేవిధంగా అమ్మవారికి చీర పెట్టేటువంటి స్థాయి లేనట్లయితే, అమ్మవారికి 2 రవిగుడ్డలు కూడా పెట్టలేనటువంటి స్థాయిలో ఉన్నట్లయితే ఏమీ అవసరం లేదు. మనస్ఫూర్తిగా అమ్మా అని చెప్పి నమస్కారం చేసుకొని ఉద్వాసన చేసుకోండి. ఏదో ఒక పాట పాడి రోజు చేసినట్టుగానే నైవేద్యం చేసి పాట పాడి మీ ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదవ అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారినే అమ్మగా, వారాహిదేవి అమ్మగా భావించి వారికి అక్షతలు ఇచ్చి వారితో నమస్కారం చేసుకుని, వారి పాదాలకు నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదం అయితే తీసుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. యథాశక్తి ఉన్న దాంట్లో సుఖంగా చేసుకోండి, ఉన్న దాంట్లో అమ్మవారిని స్మరించుకోండి, అమ్మ యొక్క తత్వాన్ని తెలుసుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి. శ్రీ నవదుర్గా జ్యోతిష్యాలు 9 అని ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః.